ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయక చవితి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు. వినాయక చవితి 2024లో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు. అది ఏమిటంటే, వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే, ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత, దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది, వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది, వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి, విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు, ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి వ్రతకల్పం చేసుకుంటూ ఆ వ్రతాన్ని చేస్తూ మీకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవడం కోసం స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ, గరికతోటి స్వామివారిని పూజిస్తూ, అలాగే అధికమైనటువంటి కోరికలు నెరవేరటం కోసం, మీకున్నటువంటి కష్టాలు వైదొలిగిపోవడం కోసం మీరు స్వామివారిని ఎర్ర కలువలతోటి పూజించండి. అలాగే చెరుకు రసంతో అభిషేకించండి. చెరుకు గడలు నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా సమర్పించడం వలన గణపతి యొక్క అనుగ్రహ కటాక్షాలు పొందగలుగుతారు. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగేటువంటి యోగం కూడా ఉంది వీరికి. ఈ స్వామివారి అనుగ్రహం వల్ల
మంత్ర సిద్ధి కలుగుతుంది. మంత్ర సాధన చేసేవారికి అతీతమైనటువంటి గణపతి యొక్క ఉపాసన వలన మంచి శక్తి లభిస్తుంది. 10 మందికి మీరు సహాయపడగలిగేటువంటి యోగం కూడా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఎప్పుడు కూడా ఎదురుండదు. మీ కత్తికి 2 వైపులా పదును ఉన్నట్టుగా మీ యొక్క ఆలోచనలు కూడా అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారు ఈ స్వామివారికి ఈ ఎర్ర కమలాలతోటి చెరుకు రసంతో ఎప్పుడైతే పూజిస్తారో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకి. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ గణపతిని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో చిన్న చిన్న అవాంతర్యాలన్నీ కూడా వాటంతట అవి తొలగిపోతాయి మనకి తెలియకుండా, స్వామివారి యొక్క అనుగ్రహంతో. మనస వాచ కర్మ మనము స్వామివారిని ప్రార్థించడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నృత్య గణపతిని కూడా ప్రార్థించటం వలన మీ యొక్క కళల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. జనాకర్షణ ధనాకర్షణ కూడా పొందగలుగుతారు. లక్ష్మీ గణపతిని కూడా ప్రార్థించటం వలన ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది వీరికి. వీరు ఆచితూచి మాట్లాడండి. ఏ పని చేసినా ఇతరులకి చెప్పకండి, మీ పని అయినాక చెప్పండి. అలా కాకుండా మీరు ముందుగా చెప్పడం వల్ల మీ పనులన్నీ కూడా ఆలస్యమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, మీకు విఘ్నాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విఘ్నేశ్వరుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ మీ పనులన్నీ కూడా అయిన తర్వాత ఇతరులకి చెప్పండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మీరు ప్రార్థించడం వల్ల ఆ గణపతి యొక్క ఆశీస్సుల్ని పొందగలుగుతారు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. మీనరాశి, భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయకుణ్ణి చక్కగా పూజించుకుంటాం. వినాయకుడి యొక్క వ్రతకల్పం చేసుకుంటాం. అలాగే ఆ వ్రతకల్పం చేసుకుని ఆ అక్షింతలు మనం శిరస్సు పైన ధరిస్తాం. శమంతకమణి యొక్క కథని విని మనకి నీలాప నిందలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలంటే ఏం చేయాలి, ఆ గణపతికి ఏ విధంగా పూజించాలి, ఆ గణపతిని పూజిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు అంటే ఈ మీనరాశి వారు ఎటువంటి పదార్థాలని స్వామివారికి మనము సమర్పించడం వల్ల మన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరేటువంటి అవకాశాన్ని ఆయన మనకిస్తారు. ఈ మీనరాశి వారు స్వామివారికి తెల్ల జిల్లేడు పుష్పాలతోటి అష్టోత్తరాన్ని చేయండి. మీ మనసులో ఉన్న కోరికని విన్నవించుకోండి. అలాగే 21 పత్రాలతోటి స్వామివారిని అష్టోత్తరం చేసుకోండి. స్వామివారికి ఇష్టమైనటువంటి 12 అరటి పండ్లు, 12 మామిడి పండ్లు, 1 పనస పండు, 4 రేగి పండ్లు స్వామివారికి మీరు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టిన తరువాత, గరికతో పూజ చేసిన తరువాత, పాయసాన్నము మీరు ధూపదీప నైవేద్యములు సమర్పించే సమయములో
స్వామివారికి ఇష్టమైనటువంటి మీ కోరిక నెరవేరటం కోసం ఈ పండ్లని స్వామివారికి సమర్పించండి. ఈ మీనరాశి వారు తప్పకుండా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా టకటక టకటక ముందుకు వెళతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకున్నటువంటి పుత్ర సంతానానికి వివాహం కోసం వెతుకుతున్నారా? తప్పకుండా మంచి భర్త లభిస్తాడు. మీ పుత్ర సంతానం విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారా? తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాడు. విద్య కోసం, చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? మీ పుత్ర సంతానం ఆర్థిక పరంగా సహాయం అందిస్తారు ఆ గణపతి. అక్కడ యూనివర్సిటీల్లో సీటు వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఏర్పరచగలుగుతారు. కష్టపడి చదివిన విద్యార్థులకు కూడా సీట్లు రాని సమయం కూడా ఉంది. కాబట్టి విఘ్నాలన్నీ తొలగిపోయి తప్పకుండా మీరు చదివిన చదువుకి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆ గణపతికి ఉన్నది. మనస్ఫూర్తిగా ప్రతినిత్యం ఉదయాన్నే లేవగానే ఆ విఘ్నేశ్వరుణ్ణి ఒక్కసారి చూసి ప్రతిరోజు మీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. మీకు ఆ రోజంతా విజయం సాధిస్తారు. అలాగే కరుణామయుడు దయామూర్తి తప్పు చేసినా క్షమించమని ప్రార్థించండి. తప్పకుండా అందరు దేవతల కన్నా క్షమాగుణం కలిగిన వాడు మహాగణపతి. అటువంటి గణపతిని ఇటువంటి నైవేద్యాలతోటి ఆనందపరచటం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మీరు ఉన్నత స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశాన్ని మీకు ఇప్పించగలుగుతాడు ఆ మహాగణపతి. ఆ గణపతి యొక్క అనుగ్రహ కటాక్షాలు మీరు ఎప్పుడైతే పొందగలుగుతారో ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందగలుగుతారు. సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంటుంది. సంతానపరంగా మీరు బాగుంటారు. పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. స్నేహితులతోటి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ సఖ్యతతోటి, సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుని ఆ కథని విన్న తరువాత శమంతకమణి కథను కూడా విని శిరస్సుపై అక్షింతలు ధరించండి. మీకు వచ్చేటువంటి నీలాపనిందలు రాకుండా మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే మీ యొక్క అభివృద్ధిని కూడా పెంపొందించుకోగలుగుతారు ఈ మహాగణపతి యొక్క అనుగ్రహ కటాక్షాలతోటి. ఈ మీనరాశి వారు మీకు చేతనైనంత మటుకు పేదలకి కొంత ఆహారాన్ని సమర్పించండి. ఈ వినాయక చవితి రోజున మీ కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉండేటువంటి అవకాశం ఇస్తారు. మీరు ఇంకా అధికంగా మంచి మంచి ఫలితాలు రావాలంటే, స్వామి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు పఠించడం వల్ల జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 108 పర్యాయములు జపించిన తప్పకుండా స్వామివారు మీ ముందు మిమ్మల్ని నడిపిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.